బాధపడుకోదినా. ఎవ్వరేమనుకున్నా నువ్వు చేసింది మంచి పనే. ఇక్కడి నుంచి లక్కీ వెళ్లకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అది అన్నయ్యకి అర్థం కావట్లేదు. అవునమ్మా, ఒక్క నీ సంకల్పమే లక్కీని ఆపుతుంది. ధైర్యంగా ఉండు. ఏడవకు లక్కీ, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉంటావు. ఎలా ఉంటాను జున్ను? ఆవిడ నన్ను రేపు తీసుకెళ్ళిపోతుంది కదా. నాన్న, అమ్మ, నువ్వు మీరందరూ లేకుండా నేను ఉండలేను. లక్కీ, ఒక పని చేద్దాం. మనం హనుమాన్ని సాయం అడుగుదాం. జై ఆంజనేయ. జై శ్రీరామ్. ఏంటి పిల్లలు నన్ను పిలిచారు? మళ్ళీ ఏ కష్టం వచ్చింది? నువ్వు దేవుడివి కదా, మాకొచ్చిన కష్టం నీకు తెలీదా? దేవుడు నేను కాదు, నా స్వామి రాముడు. నేను భక్తుణ్ణి మాత్రమే. మాకు నువ్వే దేవుడివి, మా కష్టం నువ్వే తీర్చాలి. చెప్పండి, నేనేం చెయ్యాలి? వారధి కట్టాలా? సంజీవిని పర్వతం ఎత్తుకురావాలా? మాతో జోకులేకు స్వామి, హెల్ప్ చే చాలు. అదే, ఏం చెయ్యాలి? నన్ను తీసుకెళ్లిపోవడానికి మా అమ్మంట ఒక ఆవిడొచ్చింది. ఆవిడతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అబ్బో, చాలా కష్టం వచ్చిందే. మాతో వేళాకోళం ఆడకు స్వామి, మా సమస్యకి సొల్యూషన్ చెప్పు. చెబుతా. రాక్షసులు వచ్చినప్పుడు దేవతలు వస్తారు. చెడు జరిగేటప్పుడు మంచి జరుగుతుంది. ఆపదొచ్చినప్పుడు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన పెద్దదవుతుంది. ఆ ఆలోచన ఆచరణ వైపు అడుగులు వేస్తుంది. సొల్యూషన్ చెప్పమంటే ఏదేదో చెప్తున్నావేంటి స్వామి? ఆలోచన ఆచరిస్తే సమస్య పరిష్కారం అయినట్లే కదా. లేదమ్మా, కాస్త నీ గురించి కూడా ఆలోచించమ్మా. నీకు భవిష్యత్తుండాలి. నేను లక్కీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను మావయ్య గారు. నేను అంగీకరించనమ్మా. ఇది నువ్వు చెయ్యకూడదు. ఏదైనా జరగరాంది జరిగితే నీకు చాలా ప్రమాదం. నా గురించి ఆలోచించకండి మావయ్య గారు. లక్కీ లేకుండా ఆయన బ్రతకలేరు. మిత్ర లేకుండా నువ్వు బతకగలవా తల్లి? ఒకసారి జున్ను గురించి ఆలోచించు. వాడు నీ కన్న కొడుకు. లక్కీ కూడా నా కన్న కూతురుతో సమానం మావయ్య గారు. దయచేసి అంగీకరించండి. ఈ ఒక్క సహాయం చేయండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ప్లీజ్ మావయ్య గారు. సరే అమ్మా, నీ నమ్మకమే నిన్ను కాపాడాలి. నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ జాగ్రత్త లక్ష్మి. థ్యాంక్ యూ మావయ్య గారు. సత్యమేవ జయతి అంటారు. నిజమే గెలుస్తుంది. లక్కీ ఈ ఇంట్లోనే ఉండిపోతుంది. దానికోసం నేను ఎంతైనా పోరాడతాను. నువ్వెక్కడికి వెళ్ళట్లేదు బంగారం. ఇదే ఊర్లో ఆవిడతో ఉండబోతున్నావు. వీలైనంత త్వరగా ఆవిడ్ని కన్విన్స్ చేసి మళ్ళీ నిన్ను మన ఇంటికి తీసుకొస్తాను. ప్రామిస్ లక్కీ. నిన్ను వదిలి నేను ఉండగలనా చెప్పు? తాతయ్య,
లక్కీ వెళ్ళిపోతుంది తాతయ్య. ఏడుస్తుంది తాతయ్య. పాపండి తాతయ్య. మీరు చెబితే ఆవిడ వింటుంది తాతయ్య. అమ్మా, లక్కీ వెళ్ళిపోతుందమ్మా. రామ్మా, ఆవిడతో చెప్పి లక్కీ నాపమ్మా. లక్కీ ఏడుస్తుందమ్మా. వెళ్ళను అంటుంది. వెళ్ళమని నాన్న చెప్తున్నారు. ఆవిడ తీసుకెళ్ళిపోతుందమ్మా. రామ్మా, రామ్మా, రా. రామ్మా, రా. ఏయ్, ఇక్కడే మొద్దులా నుంచున్నావేంటి? త్వరగా పాపం తీసుకుని బయలుదేరు. చూడు, ఈరోజు మిత్ర లక్ష్మిలు ఏం చెప్పినా వెనుకు. పాపం తీసుకుని వెళ్ళిపో. మేం మిత్ర దగ్గరికి వెళ్తున్నాం. కాసేపు ఆగి నువ్వురా. పదండి ఆంటీ. నేను వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాను. ప్లీజ్ బంగారం, త్వరగా నిన్ను వెనక్కి తీసుకొస్తానని చెప్తున్నాను కదా. నన్ను నమ్ము. నిన్ను ఎక్కువ రోజులు అక్కడ ఉంచను.